సో ఇక్కడ నా సినారీలో ఏంటంటే ఓన్లీ ఆల్ కాలమ్స్ అవసరం లేదు, ఎందుకంటే నాకు ఏదైతే ఆ పర్టికులర్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, ఇప్పుడు నా క్వరీ ఏంటంటే ఈ క్వరీ అనమాట. సో దీన్ని తీసుకొని నేను ఇక్కడ రన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది తీసుకుంటాను నేను. సో ఇక్కడ ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ కాకపోతే ఏమవుతుందంటే, సపోజ్ నాకు సంథింగ్ ఇష్యూ ఉంది ఇక్కడ. సపోజ్ నేను ఈ కాలం నేమ్ రాంగ్ ఇచ్చాను. సో ఏమొస్తుందో చూడాలి మనకి. ఇన్వాలిడ్ వస్తుంది అంటిల్ మనకి ఇది వ్యాలిడ్గా ఉండాలి స్టేట్మెంట్. ఓకేనా, ఏదైతే క్వరీ రాస్తాం, లేదంటే ఇన్వాలిడ్ వస్తుంది. సపోజ్ ఇన్వాలిడ్ వస్తే ఇది కంటిన్యూ కాదనమాట అంటిల్ మనం ఫిక్స్ చేసే వరకు ఇది. ఓకే, సో ఇక్కడ నేను కంటిన్యూ కొడతాను. సారీ, వ్యాలిడేట్ కొట్టి కంటిన్యూ కొట్టాలి. సో ఇప్పుడు నా సినారియోలో నేను ఏం చేయాలంటే, ఈ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో రిపోర్ట్ క్రియేట్ చేసి సెండ్ చేయాలి, నేను నోటిఫికేషన్ సెండ్ చేయాలి, లేదంటే ఎఫ్టీపీలో ప్లేస్ చేయాలి యాజ్ పర్. సో మనం ఏం చేస్తాము, నాకు పర్సన్ నెంబర్ కావాలి ఒకటి, అంటే తెలియాలి కదా ఏ పర్టికులర్ పర్సన్కి ఎర్రర్ వచ్చింది అనేది మనకి, ఎవరైతే రిపోర్ట్ చెక్ చేస్తారో వాళ్ళకి తెలియాలన్నమాట. సో మనకి క్లియర్గా ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సెండ్ చేస్తాం, అంత అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను దీన్ని. సో ఇక్కడ లైన్లో సో శాంపుల్ ఫైల్ ఎర్రర్ రిపోర్ట్ అని పెట్టుకుంటాను. ఎర్రర్ రిపోర్ట్ అనే దాన్ని శాంపుల్ ఫైల్ చేసుకుంటున్నాను దీన్ని. సో నేనేం చేస్తాను అంటే, అగైన్ నేనేం చేస్తాను, ఇక్కడ మనం డేటా ఫైల్ రైట్ చేసాం కదా, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎర్రర్ ఫైల్ నేను రైట్ చేసుకుంటాను, అంటే క్రియేట్ చేసుకుంటాను ఫైల్ విత్ ఇన్ ద ఓఎస్. మీరు ఈ స్టేజ్ ఫైల్ బాగా అర్థం చేసుకోవాలి. రిక్వైర్మెంట్ ఎలా ఇచ్చినా మీరు చేసే విధంగా ఉండాలి ఈ పర్టికులర్ ఈ స్టేజ్ ఫైల్ ద్వారా. విత్ ఇన్ ద ఓఎస్ మనం ఫైల్ ఏదన్నా మాడిఫికేషన్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా రీడ్ చేయాలన్నా మెయిన్ ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట దీన్ని రియల్ టైంలో. సో ఎర్రర్ రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ మనకు రైట్, సో మనకి ఫైల్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి స్ట్రక్చర్ తీసుకోవాలి మనం. రీడ్ కాదు, ఇక్కడ రైట్. ఇక్కడ ఫైల్ నేమ్ ఈఎంపి ఎర్రర్ రిపోర్ట్ .csv. సో ఇక్కడ మనం జస్ట్ నేను ఏం చేస్తానంటే, నేను చెప్పాను కదా నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు, రిపోర్ట్ ఇది ఫోల్డర్ నేమ్ విత్ ఇన్ ద ఓఎసి సమ్ టెంపరీ డైరెక్టరీ అనమాట, అక్కడ ప్లేస్ చేస్తారు ఫైల్. ఈ పర్టికులర్ ఫోల్డర్లో ప్లేస్ చేస్తారు ఫైల్. కంటిన్యూ. సో సిఎస్వి ఫైల్ మనం క్రియేట్ చేయబోయే ఫైలు. సో ఇక్కడ నాకు ఎర్రర్ రిపోర్ట్ శాంపుల్ ఫైల్. సో ఇక్కడ నేను ఈఎంపిఎస్. సో ఇక్కడ నాకు వన్ మ్యాండేటరీ పెడతాము యాజ్ పర్ మనం ఫాలో అయ్యేది. కంటిన్యూ, ఫినిష్. సో మనం ప్రీవియస్గా కూడా మ్యాప్ చేయాలి, సో ఈ రెండు మ్యాప్ చేసి టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎర్రర్. ఓకే, సో గెట్ ఇన్వాలిడ్ డేటా చేస్తున్నాం కదా, ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఇది. నేమ్ ఏమి ఇచ్చాను నేను. సో ఇక్కడ మనకి సెండ్ ఎఫ్టిపి
సో గెట్ ఎంపీ వ్యాలిడ్ డేటా తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకున్నాను? ఓకే, ఇన్వాలిడ్ డేటా ఉంది కదా, ఇన్వాలిడ్ డేటాతో మ్యాప్ చేయాలి మనం. సో వ్యాలిడ్ డేటా మ్యాప్ చేసాం కదా మనం, సో ఇది మాత్రం మ్యాప్ చేయాలి ఇప్పుడు. సో ఇన్వాలిడ్, ఓకే ఇక్కడ ఉంది కదా, సో దీంతో మనం మ్యాప్ చేస్తాం గెట్ ఇన్వాలిడ్ డేటా. సో పర్సన్ నంబరు, స్టేటస్, ఎర్రర్ మెసేజ్. ఇక్కడ కూడా రూట్ ఎలిమెంట్ మ్యాప్ చేయాలి, ఎందుకంటే మల్టిపుల్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. సో బ్యాక్, సో దీన్ని మనం నోటిఫికేషన్ సెండ్ చేయాలి ఈ పర్టికులర్ రిపోర్ట్ని. సో నోటిఫికేషన్ యాక్టివిటీ తీసుకొని సో మ్యాక్సిమం చెప్పాను కదా, మనం లుకప్ నుంచి పిక్ చేసుకుంటాము. మీరు లుకప్ నుంచే పిక్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సో ఫ్రమ్ మెయిల్ వచ్చి డిఫాల్ట్ మెయిల్ అని చెప్తాను కదా, సో మనకి ఏంటంటే ఇది నో ఐఫన్ @oracle. మీరు ఎనీ ప్రాజెక్ట్కి వెళ్ళినా సేమ్ ఉంటుంది ఇది మెయిల్ ఐడి, ఓకేనా. నో ఐఫన్ వెబ్లో. సో సబ్జెక్ట్ వచ్చి మన మ్యాక్సిమం ఏంటంటే, సో మనకి రిపోర్ట్ వెళ్ళినప్పుడు ఏ పర్టికులర్ ఇంటిగ్రేషన్ రిపోర్ట్ అనేది తెలియాలి, ఏదైనా సపోర్ట్ టీమ్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. సో దాని ఐడెంటిఫికేషన్ కోసం మనం ఈ సెల్ఫ్లోకి వెళ్తే మనకి ఇంటిగ్రేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపోజ్ నాకు ఇంటిగ్రేషన్ ఏం ప్రింట్ చేయాలనుకోండి, మనం దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో దీంతో పాటు అలాంగ్ విత్ మనకి ఇంటిగ్రేషన్ ఐడి కావచ్చు, ఇన్స్టాన్స్ ఐడి కూడా సెండ్ చేస్తాం మనం రియల్ టైంలో. దాని మీద ఆల్రెడీ చూపించాను మనకి, ఇక్కడ కంకాట్ చేసుకొని మనం సెండ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ బాడీలో హై టీమ్ ప్లీజ్ ఫైండ్ ఎంప్లాయీ ఎర్రర్ రిపోర్ట్. సో ప్లీజ్ ఫైండ్ ది అటాచ్మెంట్ సెండ్ చేస్తాను మనం ఎర్రర్ రిపోర్ట్. సో ఇక్కడ మనం అటాచ్మెంట్ అటాచ్ చేయాలి, ఏదైతే మనం ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఎర్రర్ రిపోర్ట్, దాన్ని మనం అటాచ్మెంట్గా సెండ్ చేయాలి. సో ఈ అటాచ్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం సైజ్ 2 MB డేటా అనమాట. ఏదైతే మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నామో ఎర్రర్ రిపోర్టు, ఆ డేటా మనకి బిలో 2 MB మాత్రమే ఉండాలి, యాజ్ అంటే ప్రజెంట్ లిమిటేషన్ అనమాట. అది మేబీ ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చి 2 MB డేటా మాత్రం మనం సెండ్ చేయగలుగుతాం, బిలో 2 MB. ఎర్రర్ రిపోర్ట్ ఇక్కడ ఉంది. ఈ రెఫరెన్స్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం మనం, ఓకే. సో ఇప్పుడు మనకి ఎర్రర్ రిపోర్ట్ కూడా మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే రికార్డ్స్ నేను డిలీట్ చేస్తాను ఫస్ట్. ఆల్ రికార్డ్స్ డిలీట్ చేసి మన కంప్లీట్ ఫ్లో రన్ చేస్తాను ఇంటిగ్రేషన్. డిలీట్, ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ తీసుకుంటాం. టేబుల్, సో మన టేబుల్ వచ్చి యూఎస్ఎస్ కదా, యూఎస్ఎస్. మన టేబుల్ నేమ్, సో ఇది కదా మన టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ డైరెక్ట్ అక్కడ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంటే ఆబ్జెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడికి. జస్ట్ నేమ్ వచ్చి ప్రింట్ అవుతుంది మనం. ఆల్రెడీ చూపించాను కదా మీకు సెలెక్ట్ కొరి ఎలా తీసుకోవాలని. ప్రజెంట్ నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను ఆల్ రికార్డ్స్, ఓకేనా. సో మనకి ఏంటంటే రికార్డ్స్ ఉన్నాయి, సో డిలీట్ అయింది. సపోజ్ మీరు సెలెక్ట్ చేయాలి, డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ ప్లాట్ఫామ్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సెలెక్ట్ కొరి తీసుకోవచ్చు మీరు డైరెక్ట్. మనం డిలీట్ చేయాలని అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ డిలీట్ అనే
ఇక్కడ నేను డిలీట్ కూడా చేస్తాను అనమాట ఇంటిగ్రేషన్లో. సో మీరు ఇక్కడ చూసారంటే డేట్ డేటా బిఫోర్ ఇన్సెట్. సో ఇక్కడ మనకి డేటా వస్తూ ఉంటుంది కదా, వచ్చే ముందు మనం రీడ్ చేసుకునే ముందు ఏం చేస్తాం, డిలీట్ చేస్తాం అనమాట. ఎక్కడ టేబుల్, ఈ టేబుల్లో డేటా. సో దట్ మేము డైరెక్ట్ మనం డిలీట్ చేయాలని అవసరం లేదు, ఇంటిగ్రేషన్ ద్వారా డిలీట్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం మనకి ఏం కావాలి. ఎఫ్టీపీలో ఫైల్ ప్లేస్ అవ్వాలి. ఎక్కడ ప్లేస్ అవ్వాలి, సో ఇక్కడ మనకి ప్లేస్ అవ్వాలి ఫైల్. సో మనకి రిపోర్ట్, ఎర్రర్ రిపోర్ట్ వచ్చి మనకి నోటిఫికేషన్ రావాలి. సో యాజ్ పర్ లేదంటే వాళ్ళు చిన్నారు ఏం చెప్తారంటే మనకి ఎఫ్టీపీ పాత్ ఇచ్చి ప్లేస్ చేయమంటారు ఫైల్. సో మనం ఎఫ్టీపీని కాల్ చేస్తాం. ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ ఉందో మనం ఎఫ్టీపీని కాల్ చేస్తాం. సో ఒకసారి రన్ చేద్దాం ఇంటిగ్రేషన్. యాక్టివేట్. రన్. మీరు ఈ ఫ్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలి. ఇనీషియల్గా అర్థమయ్యేంత వరకు ఏమొస్తా ఉంది, రిక్వెస్ట్ ఏం చేస్తాము, రెస్పాన్స్ ఏమొస్తా ఉంది, ఫర్దర్గా స్టెప్స్ ఏం చేస్తామంటే మీరు ఫ్లో చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. సో మీరు ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసి మీరు ఫ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తారంటే మనకి ఇక్కడ ఈఎస్ఎస్ ఆఫ్ సబ్మిట్ చేసాము. సో మనకి వైల్ లూప్ ఏంటంటే స్టేటస్ వచ్చి మనకి 17 టైమ్స్ చెక్ చేసింది అనమాట, రిపోర్ట్ రన్ అయిందా లేదని చెప్పేసి. మీకు ఒకసారి స్టేటస్ చూపిస్తే ఎలా వచ్చుంటాయి మనకి. సో ఇది కదా మనకి ఇక్కడ సపోజ్ మీరు 15th చూసారంటే మనకి స్టేటస్ ఏమొచ్చుంటుందంటే కంప్లీట్ అని వచ్చింది. బట్ ఏంటంటే మనం స్టేటస్ ఏం పెట్టుకున్నాం అంటే కండిషన్ సక్సీడ్ అనేది పెట్టుకున్నాం. సో దట్ ఏంటంటే అంటిల్ సక్సీడ్ వరకు అది లూప్ అనేది రిపీట్ అయింది అనమాట. సపోజ్ నేను ప్రీవియస్ దాన్ని చూస్తాను ఏముందో స్టేటస్. సో రన్నింగ్ అని ఉందన్న అంటే రిపోర్ట్ క్రియేట్ అవుతుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం డేటా. ఓకే. సో మనకి అందుకోసం 17 టైమ్స్ మనకి ఆ లూప్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఇక్కడికి వస్తుంది ఫ్లో. మనం ఇక్కడ డౌన్లోడ్ చేసాము. మీరు డౌన్లోడ్ చేసిన దాంట్లో మీరు ఫైల్స్ ఏమేమి వస్తాయి చూడండి. సో మీరు ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళామంటే వ్యాలిడ్ డేటా ఫర్ ఈచ్. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, మీరు ఇక్కడ రెస్పాన్స్లో చూడవచ్చు ఏం డౌన్లోడ్ అయింది అనేది. చూడండి మనకి జిప్ ఫైల్ అనేది వచ్చింది అనమాట యాజ్ ఏ ఫైల్ రెఫరెన్స్. ఓకేనా. ఓన్లీ జిప్ ఫైల్ డేటా వచ్చింది మనకి. దీన్ని మనం అన్జిప్ చేస్తాం. దీన్ని అన్జిప్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే అన్జిప్ ఆపరేషన్ తీసుకొని పేజ్ ఫైల్లో దీన్ని అన్జిప్ చేసుకున్నాం. సో అన్జిప్ చేసుకున్నాక ఫైల్ డేటా ఎలా వస్తుందో చూడండి మనకి. సో మనకి 2 ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి ఫైల్ రెఫరెన్స్ ఇచ్చింది మనకి. సో ఒకటి వచ్చి లాగ్ ఫైల్, వన్ మోర్ వచ్చి మనకి డేటా ఫైల్, XML ఫైల్. సో ఆ 2 ఫైల్స్ మనం ప్రాసెస్ చేయాలి కాబట్టి 1 by 1 మనం ఫర్ ఈచ్ పెట్టుకొని ఫస్ట్ మీరు చూసారంటే మనకి అదర్వైజ్లోకి వెళ్ళింది, ఎందుకంటే అది లాగ్ ఫైల్ అనమాట. యాజ్ పర్ మన కండిషన్ XML ఉండాలి, కంటెంట్స్ అని పెట్టుకున్నాం కాబట్టి. సో కంటెంట్స్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకి కండిషన్లోకి వెళ్ళింది. అది కండిషన్లోకి వెళ్ళి మనం ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను, తర్వాత నేను డేటా అనేది టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు టేబుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే డేటా అనేది ఉండాలి ఇక్కడ మనకి. అంటిల్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ రన్ చేసే వరకు డేటా అనేది టేబుల్లో ఉంటుంది మనకి. నెక్స్ట్ రన్ చేసినప్పుడు డిలీట్ అయిపోయి ఫ్రెష్ ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా మనకి వస్తుంది అనమాట మనకి. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసారంటే డేటా అయితే వచ్చింది నాకు ఇక్కడ. సో తర్వాత మన ఫ్లో ఏంది, సో మనం వ్యాలిడ్ డేటాని రీడ్ చేసుకుంటున్నాం. గెట్ చేసుకొని మనం డేటా అనేది వ్యాలిడ్ డేటా. సో ఈ వ్యాలిడ్ డేటాని గెట్ చేశాను. మీరు ఈ రెస్పాన్స్లో చూస్తే మనకి ఆ డేటా అనేది వచ్చి ఉంటుంది అనమాట మనకి. ఇది మోర్ డేటా కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్ చూపించదు, మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేశాను, క్రియేట్ చేసుకుంటున్నాను ఫైల్.
ఆ ఫైల్ క్రియేట్ చేసి డైరెక్ట్ ఎఫ్టిపిలో ప్లేస్ చేస్తాను. ఫైల్ ప్లేస్ వేరే, రైట్ వేరే. డైరెక్ట్ మనం ఫైల్ రైట్ చేసుకుని ఓఎస్లో ప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసిన డేటా అనేది మనం ఈ పర్టికులర్ ఫోల్డర్లో మనం ప్లేస్ అయితే చేస్తాం. బట్ ఏంటంటే ఈ ఫైల్లో హెడర్ అనేది ఉండదు, ఫైల్ అయితే ప్లేస్ అయి ఉంటుంది డేటా ఏదైతే వ్యాలిడ్ డేటా. సో నాకు ఈ నేమ్తో ప్లేస్ అయింది డేటా. చూడండి, మనకి ప్రాపర్గా డేటా అయితే ప్రింట్ అయింది, కంప్లీట్ వ్యాలిడ్ డేటా ఇది. ఓకేనా. సో మనకి ఇంకేంటంటే మనకి హెడర్ కావాలి, మీకు తెలుసు కదా. సో మీరు అది రిపీట్ నోట్ కొట్టుకొని హెడర్ యాడ్ చేసుకోవాలి దానికి. ఓకే. సో ఇప్పుడు మనం చూడాలంటే నెక్స్ట్ ఎర్రర్ రిపోర్ట్. ఎర్రర్ రిపోర్ట్ మనకి మెయిల్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి మెయిల్ అయితే వచ్చింది. నేను ఇంటిగ్రేషన్ నేమ్ సబ్జెక్ట్గా పెట్టాను కదా, సో ఆ నేమ్ వచ్చింది. సో ఇప్పుడు ఎర్రర్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సో మనకి ఎర్రర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈచ్ రికార్డ్కి ఏం ఎర్రర్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది లిమిటెడ్, మనకి రియల్ టైం ఏంటంటే 100 కాలమ్స్ ఉంటాయి, 150 కాలమ్స్ ఉంటాయి. ఇది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట. సో అందులో ఏదైతే వ్యాలిడ్ చేయాలంటారో మనం ఆ వ్యాలిడ్ చేసుకోవాలి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఇక్కడ చూసారంటే ఇన్వాలిడ్ ఫస్ట్ నేమ్ ఏమైంది ఇది. ఓకే, ఇది సంథింగ్ రాంగ్. సో మనకి ఇలాగ మనం చేయొచ్చు అనమాట. ఇదేంటంటే ఓన్లీ ఫస్ట్ నేమ్ మాత్రమే నల్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫస్ట్ నేమ్ వచ్చింది. సపోజ్ మనకి అదర్ లాస్ట్ నేమ్ మెయిల్ కానీ మనకు ఉంది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ. సో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా రైస్ చేస్తే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏటీపీ డేటాబేస్లో ఏదైతే వాళ్ళు ఎంప్లాయ్ ఐడి రాలేదని చెప్తారో ఆ ఎంప్లాయ్ ఐడిని మనం ఫిల్టర్ చేస్తే మనకి క్లియర్గా ఎర్రర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది మనకు. ఓకేనా. సో మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయా బ్రో, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో మీరు ప్రాక్టీస్ అయ్యండి, ఎనీ టైం మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి, కనెక్ట్